మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలు హ్యూమిలియేట్ చేశారు. అన్నీ కూడా భరించాం. అదే మరి వ్యక్తిగతంగా విమర్శించేవారు. అంతేకాకుండా అనరాని మాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా చూశారు. బూతులన్నీ తిట్టారు, అవి కూడా భరించాం. నిన్ననే కుప్పం ఎన్నిక అయిన తర్వాత మా డిప్యూటీ లీడరు బీఏసీకి వెళ్తే ముఖ్యమంత్రి వ్యంగ్యంగా కుప్పం తర్వాత మీ నాయకుడిని చూడాలనుంది, రమ్మానండి అంటే దాన్ని భరించాం. ఇన్ని భరించి ఈరోజు అసెంబ్లీకి వెళితే కడాన నా భార్యను కూడా ఇలాంటి డర్టీ పాలిటిక్స్కి లాగే పరిస్థితికి వచ్చారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ధైర్యంగా ఉన్నాడు సార్, బాగా రైతులైతే కానీ ధైర్యంగా ఉన్నాడు సార్. ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు. ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు చాలామంది ఆవిడకి తెలియదు. ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. ఆవిడ చేసిన త్యాగం కానీ, నేను చేసిన పోరాటం కానీ ప్రజల కోసం చేశాం. అయితే ఈరోజు 2.5 సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు.
బండబూతులు తిట్టారు. మామూలు తిట్లు కూడా కాదు. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాను. అంతవరకు వెళ్ళను. ఎంత స్పీడ్గా ప్రజల్ని హింస పెడుతున్నాడో అంత స్పీడ్గా వస్తారు రేపటి నుంచి. ఇంకా రాను రాను ఆ స్పీడ్ పెరుగుతుంది. కడాన మీరు మిజరబుల్ డిఫీట్ ఉంటుంది. ఇతనికి డిఫీట్ కాదు, మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే కడాన జరిగేది జరుగుతుంది. అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి రెడీగా ఉండాలి అతను. అంతే. అతన్నే కాదు, అతని పార్టీ వాళ్ళు కూడా ఇక్కడే కదండి. ఒక వ్యక్తిని 50 సార్లు జైలుకు పంపించి లేకుంటే 20 సార్లు పంపించి ఇన్నిసార్లు హెరాస్ చేసిన వాడు మనిషే కదా. వాడికి రక్తం మాంసాలు ఉంటాయి కదా. వాడు సఫర్ అయ్యాడు కదా. వాడికి ఒక మైండ్ ఉంది కదా. ఎంత హ్యూమిలియేట్ చేశావు. ఇప్పటికైనా తగ్గించండి ఇవన్నీ. అన్నీ రాజకీయాలన్నీ చెప్పి చేస్తారా? ఏది ఎప్పుడు చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏంటి అవన్నీ ఉంటాయి కదా. నాకు నేర్పిస్తారు రాజకీయాలు. 45 ఏళ్ళు నేను కొత్తగా రాజకీయం చేస్తున్నానా? నాకు రాజకీయం తెలియదా?